నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. ఇప్పటికే డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటడంతో నిత్యావసరాల ధరలు సైతం భారీగా పెరిగాయి. మరోవైపు ఇప్పటికే గ్యాస్ ధర 1000 రూపాయలకు పైగా ఉండగా మోదీ సర్కార్ సామాన్యులకు తాజాగా బ్యాడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ ధరలను మరోసారి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు వెంటనే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానీకంపై తాజా ధరల పెంపు నిర్ణయంతో మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. పెరుగుట విరుగుట కొరకే అని సామెత ఉంది, కానీ మన మోడీ గారి పాలనలో పెరుగుట కొరకే అని సవరించి చదువుకోలేము. 2014లో 470 రూపాయలున్న గ్యాస్ బండ ధర 8 ఏళ్లు గడిచే నాటికి 1105 రూపాయలకు చేరుకుంది. గ్యాస్ ధర 400 రూపాయలు ఉన్నప్పుడు స్మృతి ఇరానీ అనే నేటి మంత్రి ఖాళీ సిలిండర్ చేతపట్టి నడి బజార్లో వీరంగాలు వీసి మన్మోహన్ సింగ్ను నానా బూతులు తిట్టారు. గత 3 నెలల్లో గ్యాస్ ధర 150 రూపాయలకు పైగా పెరిగింది. 2020లో 910 రూపాయలైనప్పుడు వామ్మో వాయో అని గుండెలు బాదుకున్నాం. 2 ఏళ్లలో 200 రూపాయలు పెరగడం అనేది ఒక్క మన దేశంలో మాత్రమే సాధ్యం. ఇక రాబోయే 4-5 ఏళ్లలో సిలిండర్ ధర 2000కు చేరుకుంటుందని అందరూ తమ బీపీలు అదుపులో ఉంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోదీ గారు మరోసారి ప్రధాని అయితే దాన్ని ప్రజామోదంగా భావించి 3000 చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంతకుముందు 200 రూపాయల సబ్సిడీ వచ్చేది. మొన్నటిదాకా 40 రూపాయలు వచ్చింది. ఇప్పుడు అది కూడా రావడం లేదు. మంచి రోజులు వచ్చేసాయి. 1050 రూపాయలున్న గ్యాస్ సిలిండర్పై మరో 50 రూపాయలు పెరిగింది. గ్యాస్ సిలిండర్ ధరను పెంచి మోదీ భారతీయ మహిళలకు కానుకగా ఇచ్చారు. అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ అని నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.